హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్ధం సిద్ధమవుతున్నాయి. మెగా వేలం కోసం కొనుగోలుదారులు తమ జట్లలోని ప్లేయర్లను తీసుకునే విషయంలో వ్యూహాలు రచిస్తున్నారు. కాగా ఐపీఎల్ 2025లో టీ20 క్రికెట్ ఫార్మా నుండి రిటైర్మెంట్ తీసుకున్న పలువురు లెజెండరీ ప్లేయర్లు కూడా ఆడనున్నారు. వారిలో టాప్ 6 ప్లేయర్ల వివరాలు ఇప్పుడు మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ పెట్టి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇందులో మొదటి ప్లేయర్ ఎంఎస్ ధోని. భారత జట్టును 3 ఫార్మాల్లో నెంబర్ 1గా నిలబెట్టిన లెజెండరీ కెప్టెన్ ధోని. ఐపీఎల్లో చెన్నై కెప్టెన్గా ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ధోని మరో 3-4 సంవత్సరాలు చెన్నై టీమ్స్ కోసం ఆడతాడని రిపోర్టులు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2025లో కూడా ధోని చెన్నై ప్లేయర్గా జట్టులో ఉంటాడని క్రికెట్ వర్గాలు టాక్. ఇక రెండో ప్లేయర్ రోహిత్ శర్మ. భారత ఛాంపియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఫార్మాకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ సమయంలో టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించాడు. ఇక ఐపీఎల్లో తిరుగులేని కెప్టెన్గా నిలిచాడు. 5 సార్లు ముంబై జట్టు రోహిత్ శర్మ కెప్టెన్స్లోని ఛాంపియన్గా నిలిచింది. ఇక మూడో ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2 సార్లు టీ20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ 2024 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కూడా టీ20 క్రికెట్ ఫార్మాకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్న సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఐపీఎల్ తన జట్టును ఎన్నడూ మరచని ఏకైక ఆటగాడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించాడు. ఇక నాలుగో ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్. అంతర్జాతీయ క్రికెట్లో లెజెండరీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. న్యూజిలాండ్కు కీలక ఆటగాడిగా ఉన్న ఈ స్టార్ బౌలర్ టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యాడు. ఐపీఎల్ 2024లో బౌల్ట్ రాజస్థాన్ రాయల్ జట్టులో ఉన్నాడు. ఏ జట్టుకు ఆడినా అతడు తన టీంలో అత్యధిక వికెట్లు తీసుకునే ప్లేయర్గా నిలిచే బౌలర్. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్లో కూడా ఆడనున్నాడు. ఇక ఐదో ప్లేయర్ డేవిడ్ వార్నర్. అంతర్జాతీయ క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్లో అనేక రికార్డులు సృష్టించాడు. వార్నర్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత ఈ ఫార్మాకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ కెప్టెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐపీఎల్ 2016 టైటిల్ను గెలుచుకుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్లో కూడా డేవిడ్ బాయ్ ఆడనున్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ రవీంద్ర జడేజా. భారత స్టార్ ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా ఒకరు. భారత్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలుచుకున్న తర్వాత జడేజా ఈ ఫార్మాకు వీడ్కోలు పలికాడు. జడేజా రాజస్థాన్ రాయల్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. 2 జట్లలో అతడు ట్రోఫీ గెలిచిన టీమ్స్లోనే ఉన్నాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో అదరగొట్టే జడేజా. అయితే హర్షల్ పటేల్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 37 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.